నటిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలుగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వెలుగొండ టన్నెల్లో రాత్రంతా ఉండి టన్నెల్ బెంచింగ్ పనులను పరిశీలించారు. టన్నెల్లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ 2లో 12 కిలోమీటర్ల దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ దగ్గరకు వెళ్లి మంత్రి పరిశీలించారు. అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలుగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే ఈ యొక్క మిషనరీ కానీ 5 గ్యాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఆ యొక్క కార్మికులు కానీ ఆ ఏజెన్సీ కానీ ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనం నడిచి వెళ్ళే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అయితే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ ఏజెన్సీ కానీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములే టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, 2 వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి, 3వది ఈ పని యొక్క సీరియస్నెస్ ఒక మంత్రి సైతం ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఈ యొక్క ప్రాజెక్టుని వారం క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారా అని అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటనేది మనతో పాటుగా అందులో పనిచేసేటువంటి కార్మికులు, ఏజెన్సీ అధికారులకు కూడా అర్థమయ్యేటువంటి విధంగానే